ఏదైనా రాసి పెట్టుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి ఒక ఇన్సిడెంటే ఇది. కేరళలో జరిగింది. 65 ఏళ్ల జయప్రకాష్ తన లవర్ అయిన రష్మిని పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహాన్ని పిల్లలు, అల్లుళ్ళు దగ్గరుండి జరిపించారు. ముందక్కలకు చెందిన 65 ఏళ్ల జయప్రకాష్ రష్మిని అప్పట్లో ప్రేమించాడు. ఆ విషయం చెప్పలేకపోయాడు. ఈలోపే రష్మి వివాహం జరిగిపోయింది. అండ్ జయప్రకాష్ జాబ్ కోసం ఫారిన్ వెళ్ళిపోయాడు. జయప్రకాష్ కూడా అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా కంప్లీట్ వాళ్ళ లైఫ్స్ని జీవించారు. అండ్ వీళ్ళ మధ్య కూడా ఎటువంటి కాంటాక్ట్ లేదు. 10 ఏళ్ల క్రితం రష్మి భర్త, 5 సంవత్సరాల క్రితం జయప్రకాష్ భార్య చనిపోయారు. భర్తను కోల్పోయిన బాధ నుండి బయటపడడానికి ఆమె కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే షార్ట్ ఫిల్మ్స్లో యాక్టింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఒక షార్ట్ ఫిలింలో జయప్రకాష్ రష్మిని చూశాడు. ఫోన్ నెంబర్ సంపాదించి రష్మితో మాట్లాడాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇప్పటికీ అలాగే స్వచ్ఛంగా ఉంది. అందుకనే పెళ్లి చేసుకున్నారు. జయప్రకాష్ రష్మిల పెళ్లి ఫోటోను షేర్ చేసిన రష్మి కుమార్తె ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది అంటూ పోస్ట్ చేశారు. వరల్డ్ ఇస్ అ సర్కిల్ అండ్ లవ్ కూడా ఒక సర్కిలే అని ప్రూవ్ చేస్తున్న ఇన్సిడెంట్ ఇది. మీకు కూడా ఇలాంటి గొప్ప లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా?